చెప్పండి, అంగన్వాడీల మినిమం అంటే చాలా బేసిక్ కోరికలు వాళ్ళవి, డిమాండ్స్ వాళ్ళవి, ఎందుకు అవి తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు? కనీస వేతనం 26,000 అంటున్నారు. చాలా సందర్భాల్లో గత ప్రభుత్వంలో 12కు పైగా వాళ్ళు చేసిన డిమాండ్లకు 10కి పైగా డిమాండ్స్ని నెరవేర్చిన లేకపోతే హామీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. బట్ ఇప్పుడు అలాంటిది ఏది లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవటం ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, అంగన్వాడీలు ఈరోజు కదం దొక్కారు. విజయవాడలో తమ డిమాండ్స్ పరిష్కారం కోసం అయితే మహా ధర్నాకి పిలిపించారు. అయితే ఈ ధర్నాకి ఎవరు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. ఎక్కడికెక్కడ అంగన్వాడీలు అడ్డుకునేయడానికి కావాల్సిన ఏర్పాట్లను చేసింది. ఈ 3 రోజుల పాటు ఒక శిక్షణ తరగతులు పెట్టాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అప్పటికి అంగన్వాడీ విజయవాడ చేరుకున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి వీళ్ళంతా కూడా విజయవాడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన డిమాండ్ కనీస వేతనం, గ్రాట్యుటీ, మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చడం, అదేవిధంగా అంగన్వాడీ సంక్షేమ పథకాల అమలు ప్రధాన డిమాండ్లతో ఈ రోజంతా కూడా అంగన్వాడీలో ఆందోళన బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంలో 10 డిమాండ్స్ పైగా గత ప్రభుత్వం అంగీకరించిన పరిస్థితి. అదే జీవోల్ని ఇప్పుడు మార్చి గ్రాట్యుటీ కూడా తగ్గించి ఈ ప్రభుత్వం అమలు చేయడంపై వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు అంగన్వాడీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్వాడీలు ఉంటున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అమ్మా, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఏం చెప్తుంది గవర్నమెంట్? మా ప్రధాన డిమాండ్ వేతనాలు పెంచాలి. గత 42 రోజులు సమ్మె సందర్భంగా 2023లో డిసెంబర్ 12వ తారీఖున సమ్మె చేసాం. ఆ సమ్మె సందర్భంగా గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం 1,20,000 రూపాయలు వర్కర్కి, హెల్పర్కి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పి మినిట్స్ కాపీ ఇచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వం చాలా దగాగోర్తనంగా, మోసపూరితంగా జీవో గవర్నమెంట్ ఇవాళ ప్రభుత్వం 60,000 రూపాయలు, 40,000 రూపాయలు హెల్పర్కి, వర్కర్కి 1,00,000 రూపాయలు జీవో పాత ప్రభుత్వం ఇచ్చిన జీవోయే మళ్ళీ సవరించి ఇచ్చింది. కాబట్టి ఈ జీవోని తక్షణం రద్దు చేయాలి. ఏదైతే 1,20,000 రూపాయలు గ్రాడ్యుయేట్ వర్కర్కి, 60,000 రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మినీ సెంటర్లు ఈ రాష్ట్రంలో 8,000 సెంటర్లు ఉన్నాయి. ఈ 8,000 సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి మినిట్స్ కాపీలు ఇచ్చారు. కానీ అవి కూడా అమలు చేయడం లేదు. మరొకటి ఏంటంటే ఇవాళ పెరుగుతున్న ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. ఈ ధరలను తట్టుకోలేక అంగన్వాడీలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కాబట్టి వేతనాలు పెంచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇవాళ యాప్లతో వివిధ భారాలు, రోజుకు ఒక యాప్ తీసుకొచ్చి పనిచేయని సెల్ ఫోన్లు ఇచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి యాప్ల భారం తగ్గించాలి. అలాగే సంక్షేమ పథకాలు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి అంగన్వాడీలకేమో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తుంది. కానీ 10,000 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా సంక్షేమ పథకాలు లేవని చెప్తా ఉన్నారు. ఇవాళ ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మొన్న మండలిలో చాలా క్లారిటీగా చెప్పారు. మేము ఎక్కడ కనీస వేతనం పెంచే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని చెప్పారు. మహిళా దినోత్సవం రోజు ఒక శుభవార్త ఇస్తామంటూ కూడా మంత్రి ప్రకటించారు. ఇవన్నీ పేపర్లకి, టీవీలకే పరిమితం అయ్యాయి తప్ప వాస్తవంలో జీవోలు అనేది ఏమి ఇవ్వలేదు. కనీసం మేము ఫిబ్రవరి 24వ తేదీన మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలవాలి, మా డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పారు. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచారు. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని పరిష్కరించే వరకు కూడా మా పోరాటం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రాట్యుటీ జీవి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి 1,50,000 రూపాయలు, అదేవిధంగా హెల్పర్స్ 60,000 రూపాయలు ఇచ్చారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ అంగన్వాడీలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, రైట్ సురేందర్. ఇక ఇదే అంశానికి సంబంధించి అనంతపురం జిల్లాలో అంగన్వాడీ మహిళలపై పోలీసులు దాష్టికానికి దిగారు. విజయవాడలో తలపెట్టిన ధర్నాకి వెళ్తున్న మహిళలను రైలు నుంచి దించేశారు పోలీసులు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలపై అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వేతనాల పెంపు సహా 10 డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन, अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन।